వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు మన వీడియోలో గోబీ మంచూరియా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా ఫ్రై చేసిన ఈ గోబీతో గోబీ మంచూరియా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఉడికించడానికి సరిపడా నీళ్లు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసి నీటిని బాగా మరిగించండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గోబీ ముక్కలను వేసేసుకొని 2 నిమిషాల పాటు వీటిని ఉడికించండి. మరి మనం వీటిని ఎక్కువసేపు ఉడికించామంటే సాఫ్ట్గా అయిపోతాయి. కాబట్టి ఇవి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించి తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ గోబీ ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసుకుని ముక్కలకు ఈ పిండి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ చల్లుకుంటూ ఈ ముక్కలకు ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ముక్కలకు ఈ పిండి బాగా కోటింగ్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గోబీ ముక్కలను వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ గోబీ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఇవి మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ఈ గోబీ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యాయంటే పైన వచ్చే నురుగు కూడా తగ్గుతుంది. చూడండి, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యాయి కదా. వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని అన్నిటిని కూడా వేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, గోబీ ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో టమాటా సాస్ కాస్త ఎక్కువ వేసుకుని అందులో కొద్దిగా రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా సోయా సాస్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలుపుకోండి. ఆల్రెడీ సాస్లలో సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది, చూసుకొని కాస్త వేసుకోండి. ఇందులోనే మనం ఫ్రెష్గా చేసుకున్న కాస్త మిరియాల పొడి వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని ఒక 2 to 3 minutes పాటు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను వేసి 2 to 3 minutes పాటు ఇందులో బాగా కలపండి. అప్పుడు మనకు ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ను ఈ గోబీ ముక్కల్లో వేసేసి మరో 2 to 3 minutes పాటు బాగా కలిపేసుకోండి. అప్పుడు కార్న్ఫ్లోర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బయట చేసిన గోబీ మంచూరియా లాగానే వస్తుంది. తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.